శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము ధనుసు రాశి వారికి 2025 అలాగే 2026 ఉగాది రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక విషయం తెలుసుకొని మీ జాతకంలో కనుక దశ అంతర్దశ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం అంతా భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఒకవేళ మీ జాతకంలో కనుక గ్రహస్థితి సరిగ్గా లేదు, దశ సిరీస్ కూడా సరిగా లేకపోయినట్లయితే నడుస్తున్న దశ కూడా కాస్త ఇబ్బంది అయితే ఉండబోతుంది. అలానే ఈ సంవత్సరం మరి అంత ఇబ్బంది అయితే నేను ధనుసు రాశి వారు చెప్పాను, ఇబ్బంది నెక్స్ట్ ఇయర్ అయితే ఉండబోతుంది. మీకు ఈ సంవత్సరం నార్మల్ బాగుండబోతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించండి. రాశి నుంచి చతుర్థ స్థానం లోపల శాటర్న్ అంటే శనితోడు రాబోతున్నాడు. ఓకే, చతుర్థ శని మీకు మొదలవబోతుంది. కానీ కేంద్రం లోపల ఇంకో గ్రహం కూడా మీకు రాబోయే రోజుల్లో రాబోతుంది. దేవగురు బృహస్పతి సప్తమ స్థానం రాబోతున్నాడు. దేవగురు బృహస్పతి సప్తమ దృష్టి మీ రాశి పైన ఉండబోతుంది. రాహుకేతు తృతీయ స్థానంలో రాహు ఉండబోతున్నాడు. అదే రకంగా పంచమ స్థానంలో భాగ్యస్థానం లోపల కేతు ఉండబోతున్నాడు. ఇది మంచి సంయోగం. కాబట్టి ధనుసు రాశి వారికి అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాస్త స్ట్రగల్ ఉంటుంది. కానీ స్ట్రగల్ ఉన్నా కూడా మీకు స్ట్రగల్ అంత అనిపించదు. ఎందుకంటే ఆ సమయకాలం లోపల ఇతరుల గ్రహాల ప్రభావం అయితే మీ పైన ఉంటుంది. మీరు ఒక విషయం తెలుసుకోండి, ఎప్పుడు ఓన్లీ శాటర్న్ మిమ్మల్ని చూస్తున్నాను అనుకోకండి, మిగతా గ్రహాలు కూడా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఉంటుంది. మనం ఏంటంటే ఓన్లీ వన్ ప్లానెట్ చూసుకొని భయపడుతూ కూర్చుంటాం కాదు. దాంతోపాటు ఇతరులు గ్రహాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళకంటూ సంబంధించి వాళ్ళ కారకత్వాలు ఉన్నాయి, వాళ్ళ పని చేస్తుంటారు కదా. కాబట్టి అది చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ వరకు కాస్త ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే కుజుడు రాశి నుంచి మీకు అష్టమ స్థానంలో ఉండబోతున్నాడు. కాస్త ఖర్చుల పట్ల చాలా మీకు ఇబ్బంది కలుగుద్ది. ఖర్చుల వల్ల చాలా మానసికమైన వేదన పొందే అవకాశాలు రాబోయే రోజులు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అని ఖర్చులు ఎలా ఉంటాయంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ అంటే తెలుసు కదా, అంటే ఇప్పుడు మీకు ఇంత కూడా అర్థం అవ్వదుకి ఖర్చు ఎలా అవుతుంది, దేని గురించి అవుతుందని. ఇదే అయ్యే అవకాశాలు రాబోయే రోజులు ఉన్నాయి. విద్యార్థులకు కనుక చూసుకున్నైతే ఈ సంవత్సరం విద్యార్థులకి చాలా బాగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఎవరైతే విద్యార్థులు రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్టెడ్ ఉందో వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంటుంది. కెరీర్ పైన గ్రోత్ పెంచుకోవడానికి ప్రయత్నించండి. అని ఇంకొక విషయం తెలుసుకోండి, మీ చతుర్థాధిపతి అలాగే మీ లగ్నాధిపతి దేవగురు బృహస్పతి 6th హౌస్ లోపల 15th మే వరకు ఉండబోతుంది. దాని తర్వాత 7th హౌస్ లోపల వెళ్ళబోతున్నాడు. మదర్కి సంబంధించిన ప్రాబ్లం మీకు మే వరకు ఉంటాయి, దాని తర్వాత ఉండవు, అంతగా అనిపించవు. ఎవరికైతే పెళ్లి అవ్వలేదో వాళ్ళకి సంవత్సరం పెళ్లి యోగం కూడా కనబడుతుంది. ఎవరికైతే ధనుసు రాశి వారికి పెళ్లి అవ్వలేదో వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లి యోగం కూడా కనబడుతుంది. అలాగే ఈ సంవత్సరం గృహ యోగం కూడా ఉండబోతుంది. ధనాధిపతి సెకండ్ లార్డ్ శాటర్న్ 4th హౌస్ లో వచ్చాడు. 4th లార్డ్ దేవగురు బృహస్పతి 7th హౌస్ లో ఉన్నాడు. ఇది ధన యోగంతో పాటు గృహ యోగం కూడా కనబడుతుంది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కొనాలని అనుకుంటున్నారో, చాలా రోజుల నుంచి ప్రయత్నించుతున్నారో కానీ కుదరట్లేదు, అలాంటి వాళ్ళకి సంవత్సరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓన్లీ వన్ పాయింట్ తెలుసుకోండి, ఏంటంటే మీరు కొనే ముందు చేసే ముందు దాని గురించి ఎక్కువ డిస్కస్ అస్సలు చేయకండి. శాంతంగా చేయండి, రహస్యంగా చేయండి, ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి. అందరితో ఎక్కువ దాని గురించి క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 minutes నుంచి 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు.
ఈ జాతకం ఎప్పుడు దొరుకుతదంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్‌కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్‌లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది. దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. చర్చ అస్సలు చేయకండి. ఇంకొక విషయం కనుక చూసినట్లయితే ఎవరైతే జాబ్ చేస్తున్నారో, జాబ్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది. జాబ్ వల్ల ఏమి ఇబ్బంది అయితే నాకు కనిపించట్లేదు. కాస్త రెస్పాన్సిబిలిటీ పెరుగుద్ది మీకు. కాస్త రెస్పాన్సిబిలిటీ మీకైతే పెరుగుద్ది. అంటే మీరు ఎంతైతే చేస్తున్నారో దానికన్నా కాస్త పని ఇంకెక్కువ పెరుగుద్ది. మరి సాలరీ పెరిగే అవకాశం ఉందా అండి? ఇవన్నీ పెరుగుతున్నాయంటే సాలరీ పెరిగే అవకాశం కూడా ఉందండి. సాలరీ పెరిగే అవకాశం కూడా ఇప్పుడు మీకు కనబడుతుంది. అని ఇంకొక విషయం తెలుసుకోండి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా మీరు ఆడవాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. మీ లైఫ్ లోపల ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏదైనా బాధ ఉందా అంటే అది ఆడవాళ్ళ పట్లనే ఉంది. ఆడవాళ్ళ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళకండి. మీ పని పట్ల మీరు చేస్తుండండి తప్ప ఆడవాళ్ళ జోలికి మీరు అస్సలు వెళ్ళకండి. లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది తెలుసుకోండి మీరు. అంటే మీరు ఎవరికో హెల్ప్ చేద్దామా అనుకుంటారు. మంచి కోసమే ఇది ఉద్దేశం ఉంటది. కానీ అవతల వ్యక్తికి ఆ రకంగా అనుకోవాలి కదా! అవతల వ్యక్తి కూడా ఆ రకంగా అనుకోవాలి కదా! అప్పుడే దాని పని చేస్తుంది. కాబట్టి ఆడవాళ్ళ నుంచి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళ వల్ల మీకు రిస్క్ అయితే ఉండబోతుంది ఈ సంవత్సరం. ఇంకొక పాయింట్ గనుక చూసినట్లయితే ఫ్యామిలీ లోపల ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. కుటుంబ పరంగా కొద్దిగా శుభవార్తలు కావచ్చు. కుటుంబ పరంగా కొద్దిగా ట్రావెలింగ్ కనబడుతుంది. ఫ్యామిలీతో పాటు ఈ సంవత్సరం కాస్త ట్రావెలింగ్ ఉండబోతుంది. తీర్థక్షేత్రాలు కావచ్చు, ధర్మక్షేత్రాలు కావచ్చు. అంటే ఈ సంవత్సరం ఫ్యామిలీ లోపల కాస్త కలిచిమెలిచి ఉండడానికి చాలా ప్రయత్నం అయితే జరుగుద్ది. ప్రయత్నం జరుగుద్ది. కానీ ఉంటారా? ఉండరా? అది భగవంతుడికి తెలుసు. ఇంకొక విషయం తెలుసుకోండి. ఈ సంవత్సరం ధనుసు రాశి వారి జీవితం లోపల తృతీయ స్థానం రాహు రావడం వల్ల ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మంచి యోగం అయితే కనబడుతుంది. ఎవరైతే ఫారిన్‌కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటది. ఎవరైతే ప్రత్యేకంగా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారో ధనుసు రాశి వారు, వాళ్ళు కూడా ఈ సంవత్సరం చేయగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎందుకంటే దేవగురు బృహస్పతి సప్తమ స్థానంలో వచ్చిన తర్వాత ఈ పని మీరు మొదలుపెట్టండి. కుజుడు ఎప్పుడైతే మళ్ళీ భాగ్యస్థానంలో అంటే సింహరాశిలో వెళ్తాడో అప్పుడు ఈ పని మీరు మొదలుపెట్టండి. అంతవరకు కాస్త దానికి సంబంధించిన ప్లానింగ్స్ మీరు చేస్తూ ఉండండి. అని బిజినెస్ లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఆన్‌లైన్‌కి సంబంధించిన పని ఉంటే చాలా బాగా గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా అంటే ఆన్‌లైన్ ఎవరైనా కొత్త యూట్యూబ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు. కొత్తగా అడ్వర్టైజ్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారు బిజినెస్ లోపల. వాళ్ళు ఈ సంవత్సరం చేయగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది అయితే కనిపించట్లేదు. ఓవరాల్ చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంత ఇబ్బంది ఎక్కువ కనిపించట్లేదు. చతుర్థ స్థానంలో సాటర్న్ ఉన్నా కూడా మిగతా గ్రహాలు సపోర్ట్‌గా ఉన్నాయి. కాబట్టి ఒక విషయం ఏంటంటే మానసికంగా మనసు పట్ల కాస్త నియంత్రణ ఉండలేకపోతుంటది. మనసు లోపల ఎప్పుడూ ఒక భయం ఉంటూ ఉంటది. పని అవుతదో అవ్వదో, అవుతదో అవ్వదో. కానీ లాస్ట్‌కి పని అవుతది. ఇంకోటి ఈ సంవత్సరం ఏ పని కూడా అవ్వాల్సి ఉన్నట్లయితే 2 రోజులు జరగాల్సిన పని 20 రోజుల్లో జరుగుద్ది. కానీ తప్పకుండా జరిగి తీరుద్ది. పరిహారాలు మీరు తప్పకుండా చేసుకోవాల్సింది. ఆడవాళ్ళు గనుకున్నట్లయితే నేను ప్రత్యేకంగా కాళికా అమ్మవారిది పూజ గురించి చెప్పడం జరిగింది. అది రాబోయే రోజులు ఇంకా విస్తృతంగా చెప్పడం జరుగుద్ది. అని మగవాళ్ళు గనుక ఉన్నట్లయితే విచిత్ర వీర హనుమంతుడి సాధన తప్పకుండా చేయాల్సింది. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆరాధన మీకు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మోక్ష త్రికోణ స్థానం లోపల గ్రహాలు యాక్టివేట్ కాబోతున్నాయి. 4th హౌస్‌లో సాటర్న్ ఉండబోతున్నాడు. 3rd ఏప్రిల్ తర్వాత 8th హౌస్‌లో కుజుడు ఉండబోతున్నాడు. కాస్త రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా దెబ్బలు తగిలే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. బీపీ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు కాస్త ఎక్కువ టెన్షన్ అస్సలు తీసుకోకండి. బాగుండబోతుంది ఈ సంవత్సరం మీకోసం. శ్రీమాత్రే